నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కేఫ్ నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ కార్యక్రమానికి వచ్చేసారు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ మనతో ఉన్నారు. ఆవిడ మీ అందరికీ సుపరిచితం మాట. బ్యూటిఫుల్ గెస్ట్ అనగానే అర్థమై ఉంటుంది కదా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో మూవీస్ చేశారు, మీ అందరికీ చేరువయ్యారు. ఎలా చేరువయ్యారంటే దేవుడిచ్చిన పిన్నిగా మీ అందరినీ అట్రాక్ట్ చేశారు. అలాగే ఎన్నో సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్గా చక్కటి తన గొంతును వినిపిస్తూ ఎప్పుడూ మనకి చేరువలో ఉన్నారు. సలార్ లాంటి మూవీతో మరింత చేరువైన మన డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తూ మీ అందరికీ చేరువుగా ఉన్నారు. తనెవరో కాదు, క్రాంతి బలివాడ. మరి వారితో మాట్లాడదాం. మరి మెగాస్టార్ అంటే ఆవిడకి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఉంది, అసలు మెగాస్టార్ గురించి తన ఒపీనియన్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు, మరి ఈ సందర్భంగా ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే క్రాంతి గారు, ఎలా ఉన్నారు? సో మచ్. ఐఎమ్ గుడ్. చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ షోకి వచ్చి మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మరి ముందుగా మీరు మెగాస్టార్కి విషెస్ చెప్పేస్తారా? డెఫినెట్గా. హాయ్ సార్, మెగాస్టార్, యు ఆర్ మై స్టార్ అండ్ ఎప్పటికీ కూడా మీరే మా స్టార్. సో హ్యాపీ బర్త్డే. అండ్ ఇలాగే ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ నేను మీకు మీ 100th బర్త్డే వరకు కూడా ఇలానే విషెస్ చెప్పాలి. ఐ ప్రే గాడ్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. మీరు ఇలాగే ఎప్పటికీ ఉండాలి. హ్యాపీ బర్త్డే సార్. సూపర్. చాలా చాలా చక్కగా, చాలా అందంగా చెప్పారు. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. ఎస్ క్రాంతి గారు, చాలా సినిమాల్లో చేస్తూ వచ్చారు, ఆర్టిస్ట్గా చాలా పరిచయం. దేవుడు మీకు అంతే అందమైన గొంతునిచ్చాడు. చాలా చక్కటి మూవీస్కి మీరు డబ్బింగ్ చెప్తూ వచ్చారు. రేసు గుర్రంలో మీరు దేవుడిచ్చిన పిన్నిగా ఎంత దగ్గర అయ్యారో, అలాగే సలార్లో చక్కటి డబ్బింగ్తో చేరువయ్యారు. మీరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు, కారణాలు ఏవై ఉండొచ్చు? ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదండి. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు. అంటే మనకి సోషల్ మీడియా లేదు, చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, టీవీ ఉంది బట్ ఫోన్స్ లేవు. సో మనకి తెలిసిన ఏకైక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా. సో సినిమా అంటే చిరంజీవి గారు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అండ్ ప్రతిరోజు మన లైఫ్లో కూడా అవే మాటలు, అవే డైలాగులు, అదే బిహేవియర్. తిట్టుకోవాలన్నా, కొట్టుకోవాలన్నా, ప్రేమగా మాట్లాడాలన్నా అన్నిటికీ కూడా అవే డైలాగ్స్. సో అలానే పెరిగాం అండ్ హీస్ ద ఇన్స్పిరేషన్. ఓకే. సో మన లైఫ్లో సినిమా కూడా ఒక పార్ట్ అయిపోయింది, అది చిరంజీవి గారి వల్లే. ఎస్, మనం అనుకోము సినిమాలు చూస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళ పాటలు పాడుకున్నప్పుడు, డ్యాన్సులు చేసినప్పుడు అదే ఇండస్ట్రీకి వెళ్తామని, కానీ లేకపోతే ఈరోజు ఇలా మెగాస్టార్ గురించి మాట్లాడుకోవాల్సిన ఒక రోజు వస్తుంది, ఆయన అకేషన్లో మనము ఒక భాగం ఇలా అవుతాము అని చెప్పేసి అనుకోము. బట్ అది ఈరోజు జరుగుతుంది. అది మాకందరికి కూడా మీ అందరినీ పిలిచి మాట్లాడుతుండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అందరికీ పండగలా ఉంటుందండి. సో ఎందుకంటే సినిమా అంటే మనకి ఫస్ట్ తెలిసిందే చిరంజీవి గారు. అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళందరూ మన పేరెంట్స్ టైం నుంచి మనం చూస్తున్నాం. బట్ మనకి బాగా క్లోజ్ అయ్యి, అంటే మనలో ఒక మెంబర్ లాగా, అలా మన ఫ్యామిలీ మెంబర్లా అయిపోయింది చిరంజీవి గారు. సో ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే మన ఇంట్లో పండగలానే అనిపిస్తుంది. మీకు గుర్తుందో లేదో, మీకు చూసుంటారో లేదో, చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే దానికి ముందు అందరూ కూడా ఇలా విషెస్ చెప్పుకుంటూ బయట బ్యానర్స్ పెట్టేసి ఫ్యాన్స్ ఉండేవారు. అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి. సో అసోసియేషన్స్ పెద్ద పెద్ద సెలబ్రేషన్స్, థియేటర్స్ ముందు చాలా సెలబ్రేషన్స్. ప్రతి ఒక్కరింట్లోంచి అక్కడికి వెళ్ళి థియేటర్స్ ముందు డ్యాన్సులు చేసుకుంటూ అని ఏంటంటారు, ఫుల్ మాస్ ఇంత సెలబ్రేషన్స్ ప్రతి ఇంట్లో జరిగేవి. అవునవును. మీరు చదువుకునే స్టేజ్లో కావచ్చు, లేదా చిరంజీవి గారి సినిమాల గురించి మీకు అవగాహన వచ్చిన తర్వాత మీరు బాగా ఇష్టపడిన మూవీ ఏంటి? శంకర్ దాదా అంటే ఒక లైవ్లీ ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక 100 సార్లు చూసినా కూడా అది ఎప్పుడు అలానే ఉంటుంది. అందులో చిరంజీవి గారి నడక ఉంటుంది చూడండి, శంకర్ దాదా. అది చెప్పరా, మీ వాయిస్లో వినాలని ఉంది. ఎట్లా ఉంటుంది? శంకర్ దాదా ఎంబీబీఎస్, రైట్? శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అని ఆ బ్యాండ్ అది ఉంటుంది చూడండి, ఆ మ్యూజిక్ వస్తుంది. సో ఆయన నడుస్తుంటారు, ఆ స్టైల్ ఉంటుంది. అండ్ అందులో మధ్యలో
సునీత ఒకసారి మధ్యలో పిలుస్తుంది. సో ఇట్స్ జస్ట్ ఒక చిన్న లవ్, చిన్న అది ఉంటుంది టింగల్ చేసినట్టు. సో అవనంగానే ఆయన నడుస్తూ ఒక రకంగా సిగ్గుపడుతూ మూవ్ అయ్యి మళ్ళీ మూవ్ అవుతాయి. అసలు ఆసమ్ అనమాట. ఎప్పటికీ అది కళ్ళ ముందు ఉంటుంది. అది మనం ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అంటే ఆ టైంలో అయితే అందరూ అలా ఆ నడక కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు అనమాట. సో ఎప్పటికీ అది లైఫ్లో మర్చిపోలేను. ఆయన సినిమాలు అంటే చాలా ఉన్నాయండి. ఎమోషనల్ డాడీ మూవీ బాగుంటుంది, మృగరాజ్ బాగుంటుంది, తర్వాత అంటే మరి పాత మూవీస్ అంటే మనకు అంతా ఇది ఈ టైం అవన్నీ కూడా బాగా ఎక్కువ కనెక్ట్ అయిపోయిన మూవీస్ ఇవి. సో ఆయన ఆల్ టైమ్ హీరో కదా. సో ఇప్పుడు అది ఎందుకు అవేంటంటే ఆ కొంచెం మాస్ కామెడీ ఇవన్నీ బాగా ఎక్కువ నాకు నచ్చుతాయి అనమాట. ఆయన డైలాగ్ వేయటం కూడా అలాగే వేస్తారు. శంకర్ దాదాలో సనైటా అని చదువుతారు. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్. అదే ఏదైనా జరిగింది అనుకో, మనం ఏదైనా చిన్న నాటి పని చేస్తాం కాలేజ్ లో అయ్యింది, ఇంకా అంతే వస్తారు ఎవరైనా ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్. ఇదే డైలాగ్ బాగా వెళ్ళిపోయాయి జనాలకి. అసలు అదేంటంటే మనకి అంటే మనం రిలేషన్స్ బిల్డప్ చేసుకుని ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సో అలా ఉంటేనే లైఫ్ లైవ్లీగా ఉండింది. ఇప్పుడు కంటే అప్పుడే అనిపిస్తుంది. సో అది బాగుంటుంది. అలాంటి డైలాగ్స్ అన్ని అది ఎవర్గ్రీన్. చాలా చాలా బాగుంటాయి ఆయన సినిమాలు. ఏదైనా కానీ ప్రతి యూత్ అనే కాదు, ఆల్ జనరేషన్స్ ఆయనకి కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క జనరేషన్ వాళ్ళ జనరేషన్ లో వచ్చిన వాళ్ళవి ఎక్కువ చూస్తుంటారు. బట్ చిరంజీవి గారి ప్రత్యేకం అని చెప్పొచ్చు. అవును, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న జనరేషన్స్ అన్ని ఆయనకి అలా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నటన చూసి కానివ్వండి, డాన్స్ చూసిన కానివ్వండి, మేము కూడా అలా అవ్వాలి అనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఇదే కాదండి, యాక్చువల్గా ఇంకొకటి ఏంటుంటుందంటే ఇండస్ట్రీకి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు అంటే ఏ టీంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కటే ఒక డైలాగ్ ఉంటుందండి ఆయన గురించి. చిరంజీవి గారి గురించి ఎవరు మాట్లాడాలన్నా కూడా డిసిప్లిన్. ఆయన అంట ఫస్ట్ డే ఎలా ఉన్నారో పెద్ద స్టార్ అయి మెగా స్టార్ అయిపోయి ఇంకా మరి ఆల్మోస్ట్ దేవుడు ప్రపంచం అందరికంటే ఇండస్ట్రీ. సో అలాంటి స్టేజ్ లో కూడా ఈ రోజు కూడా అంట సెట్కి వస్తే అంతే ఒబీడియంట్గా ఉంటారు. డైరెక్టర్ ఏం చెప్తే అంతే వింటారు, అట్లాగే చేస్తారు. యాజ్ ఇఫ్ ఈరోజు కొత్తగా వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటారు, యాక్టర్ ఎలా ఉంటారు, అలాగే ఉంటారు. ఆయన అంటే యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏ డైరెక్టర్కైనా వెరీ కంఫర్టబుల్ అండ్ వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అట్లానే ఉంటారంట. అంత ఒబీడియంట్ అండ్ డిసిప్లిన్ పర్సన్. సో ప్యాకప్ చెప్పినంత వరకు ఆయన కథలు రంటండి. అది ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటారు అనమాట. ఆయన ఎలా ఉంటే నిజంగానే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు. సో అది ఫాలో అయితే నిజంగా సీరియస్లీ అది ఆయన దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడే కాదు, ఇండస్ట్రీ అనే కాదు, పర్సనల్ లైఫ్ తీసుకోండి మీరు. అక్కడ కూడా ఎంత ప్రేమగా ఉంటారు. మీరు ఇప్పుడైతే సోషల్ మీడియాలో నేను చూసాను, నేను పర్టికులర్లీ ఆయన రీల్స్ చూస్తూ ఉంటాను అనమాట. కిచెన్ లోకి వెళ్ళి చేయడం కానీ ఏదైనా వాళ్ళ మదర్ కి దోశ వేసి పెడతారు. చాలా అది ఎంత అంటే ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత బాగా చూసుకుంటారు. ప్రతి రిలేషన్ కూడా అట్లానే ఉంటుంది. సో అది నిజంగా ఆయన చూసి మనం నేర్చుకోవాలండి. అలాగే ఆయన కొన్ని షోస్కి గెస్ట్గా వచ్చినప్పుడు కూడా పార్టిసిపెంట్స్ కొన్ని ప్రముఖ షోస్ ఉన్నాయి కదా, అలాంటి షోస్కి వచ్చినప్పుడు పార్టిసిపెంట్స్ విషయంలో ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానం కానీ, వాళ్ళకి ఒక వే చూపించే విధానం కానీ, అసలు వాళ్ళకి భలే లిఫ్ట్ ఇస్తారు ఆయన. అంటే ఆయన బ్లడ్లో ఉందండి అది. ఆల్వేస్ ఎనర్జెటిక్. ఎప్పుడు యంగ్స్టర్స్ అట్లా ఆయన అంటే ఫ్రమ్ హార్ట్ హీస్ యంగ్ ఆల్వేస్. అంతే. సో అంటే లుక్స్ వైజ్ కూడా ఇప్పుడు యంగ్, చాలా యంగ్ ఉన్నారు. అండ్ ఫ్రమ్ హార్ట్ హీస్ ఆల్వేస్ యంగ్. ఎప్పుడు కూడా అదే స్వీట్ గా అంతే అలాగే ఉంటారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే యూ డోంట్ ఫీల్ లైక్ ఒక స్టార్ అనిపించదు, ఏదో మన ఫ్రెండ్లే అన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కూడా. ఆ స్టేచర్ మర్చిపోతారు యాక్చువల్గా. ఆయనతో మాట్లాడుతున్నంతసేపు మన ఫ్రెండే అన్న ఫీలింగ్ వస్తుంది. సో హీల్ క్రియేట్ దట్. సో ఆయన అంతే, అంటే ఆయన కొత్తగా ఏం చేసింది లేదు, హీస్ లైక్ దట్. మీరు మెగా ఫ్యామిలీలో ఒకరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, దేవుడిచ్చిన పిన్ అయ్యారు అందరికీ. నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి క్యారెక్టర్తో వస్తారని అయితే వెయిట్ చేస్తున్నాం. అదే కనుక నెక్స్ట్ మీకు మెగాస్టార్ మూవీలో కనుక వస్తే మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అయ్యో, నా లైఫ్ టైం డ్రీమ్ అండి అది. ఓకే, సీరియస్లీ మెగాస్టార్ ఆయన్ని చూడాలనే ఎన్నిసార్లు, అసలు చాలాసార్లు ఏదైనా మీటింగ్స్కి అలా వెళ్తుండేదని. పర్టికులర్లీ మా మీటింగ్లో ఎప్పుడైనా ఆయన వస్తారంటే కంపల్సరీగా వెళ్తారనమాట. ఆయన ఒకసారి చూద్దాము అని. కనిపిస్తే చాలు ఆబ్వియస్లీ కనిపిస్తే చాలు. అయితే మనం చిన్నప్పుడు అలానే అనుకునేవాళ్ళం. అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉండడం, ఆయన చూడగలుగుతున్నాము,
అంటే అందులో ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్. senior. సో నిజంగానే సీరియస్లీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, నాకు ఎందుకో సమ్హౌ వర్కౌట్ అవ్వలేదు. సో ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్, మీ పక్కన ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు. ఐఎమ్ సీరియస్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే సార్కి అయినా సరే దేవుడిచ్చిన పిన్నిగా లాంటి క్యారెక్టర్ అయినా పర్లేదు మీకు. ఎలా అయినా చిరంజీవి గారి పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే అది బ్లెస్సింగ్. అది మనకి ఇండస్ట్రీకి వచ్చినందుకు అదొక వరం అంతే. ఒక్క డైలాగ్ పడితే చాలు, ఒక్క ఛాన్స్ అన్నట్లుగా ఒక్క డైలాగ్ సార్తో పడితే చాలు చాలు అంతే. సూపర్. ప్రతి ఆర్టిస్ట్కి అది ఒక డ్రీమ్లా ఉంటుంది. ఆయన చూడడం ఒక ఎత్తు అయితే ఇండస్ట్రీలో మనం చూస్తూ మనం కూడా సస్టైన్ అవుతున్నప్పుడు ఒక్కసారి ఆయన సినిమాలో ఒక్క ఆలోచన వాడు చేస్తే బాగుండు అనేది ప్రతి ఆర్టిస్ట్ ఉంటుంది. మీరు మల్టిపుల్గా వెరీ టాలెంటెడ్. మరి చిరంజీవి గారి ఎన్నో సినిమాలు వచ్చాయి, మీ మనసుకి బాగా హత్తుకున్న సినిమా ఏంటి? చాలా సినిమాలండి, అందుకే ఒకటి. సో గ్యాంగ్ లీడర్. ఎందుకు తెలుసా, అది కూడా ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే గ్యాంగ్ లీడర్లో ఆయన డైలాగ్ ఉంటుంది, చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను. నా చెయ్యి చాలా హార్డ్గా ఉంటుంది. అవునా? యు వాచ్ ఇట్, సీ రఫ్గా ఉంది, చాలా రఫ్ ఉంటుంది నా హ్యాండ్. సో నాకేంటంటే అది చిన్నప్పటి నుంచి అన్నమాట. సో ఎవరైనా ఏమైనా అన్నారు అనుకోవాలని, చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. వాడేరా కొట్ట ఇద్దరిని, పాపం కళ్ళు తిరిగాయండి. ఆ తర్వాత నుంచి పోనీలో ఎందుకులే మన చేతిలో మర్డర్స్ ఎందుకని ఆపిస్తారు అనమాట. సో చిన్నప్పుడు వాడారు సార్ డైలాగ్స్ ని మీరు రియల్ లైఫ్. అయ్యో అంత ఇన్స్పిరేషన్ ఉండేదండి చిరంజీవి గారు అంటే, ఆబ్వియస్లీ అదే ఉండేది అనమాట. మనకి అలా మనం కూడా ఒకసారి హీరోలా ఫీల్ అవుతుంటాం కదా, లేడీస్ కి కూడా కదా, అబ్బాయిలేనేంటి మనకు ఉండద్దా? ఫన్ మనకే ఉండాలి. సో అంతే, నాకు చేయి చూస్తారా ఎంత రఫ్ గా ఉంది, రఫ్ ఆడించేస్తా. చిరంజీవి గారు తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ఆయన చాలా మూవీస్ చేస్తూ వచ్చిన తర్వాత ఒక బ్రేక్ ఇచ్చారు. 149 తర్వాత ఒక బ్రేక్ వచ్చింది. అవును. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసారు అసలు వస్తారా రారా అనుకున్నారు. అంటే ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళాక చాలా యాక్చువల్గా చాలా బాధపడ్డారు. చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఎంతో హార్ట్కి క్లోజ్ ఆయన్ని మనం అప్పటికి ఏంటంటే చిరంజీవి గారు మనకేదో అంటే ఎప్పుడో యాక్టర్ ఎప్పుడో హీరో కాదు, అప్పుడే ఫుల్గా లైమ్ లైట్లో ఉన్న హీరో, బాగా క్లోజ్ అందరికి. అంటే ఆయన సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు అందరు. సో ఆ టైంలో ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి అంటే సినిమాలు చెయ్యలేరా ఇంకా చాలా చాలా బాధపడ్డారు అందరూ. సో ఆయన రిటర్న్ మళ్ళీ బ్యాక్ వస్తారు అనేటప్పటికీ, బట్ స్టిల్ కాంట్రిబ్యూట్ చేశారు పాలిటిక్స్లో. అది అవసరం కూడా. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చారు అంటే ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషనే అది. రూట్స్ అన్ని అంతే కదా. అంటే ఫ్యామిలీలో ఎవరు వచ్చినాయి అంటే అందరూ కూడా యాక్చువల్గా ఆయన ఫస్ట్, ఆయన తర్వాత అందరూ. సో మీరు చూసుంటే అంటే మనకి ఎన్నో రీల్స్లో కూడా కనిపించాయి. అప్పుడు ప్రమాణ స్వీకారం ముందు పవన్ గారు కూడా వెళ్ళి ఆ రిలేషన్స్ ఎట్లా ఉంటాయో చూడండి. వాళ్ళిద్దరికి అన్నయ్య వదినలకి ఇద్దరికి కాళ్ళకి దండం పెట్టుకొని నమస్కరించుకొని వీళ్ళు కూడా అంతే ఉండి ఆ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అన్నీ తీసుకోండి. సో అలా ఉంది కాబట్టే ఆయన ఈరోజు మళ్ళీ ఎన్నో చేయగలుగుతున్నారు. స్టేట్ కోసం ఎంతో చేస్తున్నారు, దేశం కోసం ఎంతో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మెగాస్టార్. ఆయన తయారు చేసిన వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ. అలాగా ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి మన కోసం మళ్ళీ సినిమాలకు వచ్చి ఓకే మళ్ళీ హీస్ బ్యాక్, చాలా ఇది కదా మీ హోమ్, యూ షుడ్ బి హియర్. సో మరి అది మన థాట్ కరెక్టో కదా నాకు తెలీదు, బట్ వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. ఎస్ ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారు. ఆఫ్టర్ 150 ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు 70 years అంటున్నారు మీరు. బర్త్డే నాకు తెలియదు, నేను 70 అంటే మనకు అది లేదు, ఉండదు అది 70. నాకు ఇప్పటికీ అదే స్టైలిష్ వాక్, అదే డాన్సులు, అదే గ్రేస్. మీరు ఇప్పుడు చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నా పక్కన 20 years అమ్మాయి హీరోయిన్గా ఉండనియండి, వెనక డాన్సర్స్ ఉంటారు, అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ ఉంటారు, అందరూ డాన్సులు చేస్తుంటారు, అబ్బాయిలు ఉంటారు, అందరూ 25 years మధ్యలో 25 to 30 మధ్యలో ఉంటారు, 20 to 30 మధ్యలో. ఇంతమంది డాన్స్ చేయనియండి, ఒక్క చిరంజీవి గారే కనిపిస్తారు. అక్కడికి వెళ్ళిపోతుంది. పక్కన హీరోయిన్ ఎంత అందంగా ఉండనియండి, ఎంత స్టార్ని తీసుకురనియండి, చిరంజీవి గారే కనిపిస్తారు. అవును. సో ఆయన 70 years అంటే అసలు చెప్పుకోకూడదు సార్, మీరు అనవసరంగా సెలబ్రేషన్ చేయకూడదు సీరియస్లీ. చిరంజీవి గారు ఇప్పుడు ఏ మూవీలో చూడాలనుకుంటున్నారు మీరు? అన్నీ చేసేసారు, చిరంజీవి గారు ఈ పాత్ర చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్? నాకు ఆ నాటీ, హ్యాపీ, జాలీ, కామెడీ అలాగే ఇష్టం. అదే ఇష్టం. ఓకే. సీరియస్ రోల్స్ కంటే కూడా ఎందుకంటే ఆయన అదేనండి, ఆయన హీఈస్ హ్యాపీ పర్సన్. ఆయన చూస్తేనే మీకు ప్రతి చోట మీరు మాట్లాడనియండి, ఏం చేయనియండి, ఆయనలోని హ్యాపీనెస్, ఆయన మాట్లాడుతుంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది, మీ ఫేస్లో బ్లష్ వస్తుంది, అదే కావాలి.
సో చేశారు. ఇంకా ఈ చిరంజీవి గారు చేయని క్యారెక్టర్ ఏముంది మీరు చెప్పండి. అసలు లేవు లేవు. మనం పిక్ చేసుకోవడమే కష్టం తెలుసా. ట్రాజిడీ చేశారు, రావడమే విలన్తో వచ్చారు. అవును, ట్రాజిడీ చేశారు. డాడీ సినిమా అయితే నేను లిటరల్లీ ఏడ్చాను, మనకి తెలియకుండా నేర్పోతుంది ఆ సినిమా. ఎంత హార్ట్ టచింగ్ సినిమా. యాక్చువల్గా డాడీ సినిమా ఆ పెయిన్ తట్టుకోలేపారు ఆడియన్స్. చిరంజీవి గారు ఏడవడం చూడలేపారు. అవును, సీరియస్లీ అంత బాగుంటుంది. సో అది చేశారు, విలనీ చేశారు, కామెడీ చేశారు. అండ్ సైరా లాంటి సినిమాలో ఒక అందరూ ఎంత బాగుంటారు అసలు. సో దేశభక్తుడు క్యారెక్టర్ చేశారు. ఏం చేయలేదు ఆయన చెప్పండి మీరు, అన్నీ చేశారు ఆయన. ఇప్పుడు వెయిటింగ్ విశ్వంభర కోసం. అవును, సీరియస్లీ ఇది ఎలా ఉంటుంది. అందులోనూ అంతకుముందు చేసిన సినిమాలకి చూసి చూసి ఈ సినిమాలో మళ్ళీ ఎలా చూపించబోతున్నారు అని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఆడియన్స్లో. ఏదైనా సరేనండి చిరంజీవి గారు మింగేస్తారు, అది మాత్రం కరెక్ట్. అవును. సో ఆయన్ని చూసిన తర్వాత ఇది మనం అంటే ఇంక ఎలా ఏంటి అనేది లేదండి, హిల్ కిల్ ఇట్ అంతే. అయితే చిరంజీవి గారి ప్రతి పాట ఉండిపోతుంది అలాగా. అది ఎప్పుడైనా చేయనివ్వండి, ఈ రోజు కదా పాడుకుంటూ ఉంటారు. మీరు బాగా పాడుకునే పాట ఏంటి? అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారేవా, పురుషుల్లో నా పొంగవా పులకింతొస్తే ఆగవా, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఈ సాంగ్ చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఈ సాంగ్కి. ఎన్నిసార్లు చూసిన అదేంటండి అంత చూడాలనిపిస్తుంది. ఎంత రొమాంటిక్ సాంగ్ అండి అది, అసలు సూపర్. ఏం లేదు, మళ్ళీ లెంపకాయ కొట్టినందుకు వచ్చిన సాంగ్ అది. అవును, బట్ ఎంత రొమాంటిక్ సాంగ్. శ్రీదేవి గారిని క్యూట్ ఉంటారు ఇద్దరు. అబ్బా అసలు ఆ డిజైనింగ్ కానీ ఆ డాన్సులు కానీ అని చూస్తే అసలు. అయితే ఈ మూవీకి సంబంధించి ఒకసారి రివీల్ చేశారు, రాఘవేంద్ర గారు చెప్పడం జరిగింది. ఆ సాంగ్ షూటింగ్ టైంలో ఆయన ఫుల్ ఫీవర్, హై టెంపరేచర్లో ఉన్నారంట. అది చెప్పిన తర్వాత ఆ సాంగ్ అని చూసినప్పుడు కూడా ఆయన అలసట లేకుండా అసలు ఎలా చేశారు, ఆ పెయిన్ లేకుండా అనేది అర్థం కాలేదు అసలు. అసలు అది ఎంత మిరాకిల్. బోర్న్ ఆర్టిస్ట్ అండి, అంటే సినిమా కోసం పుట్టారు ఆయన, సినిమా కోసమే పుట్టారు ఆయన. ఆయన అంటే లేకపోతే అంత మెగాస్టార్, ఎన్ని అవార్డ్స్ అండి, ఎంత అంటే ప్రజలందరి లోపల హార్ట్లో ఉన్నారు ఆయన. మీకు స్టార్ అంటే మెగాస్టార్ అనే అది ఎందుకు వస్తుంది అంటే హీజ్ ఎ బార్న్ స్టార్. ఏం చేస్తే ఆ క్యారెక్టర్లోకి ఏమిడిపోతాం. మీకు చిరంజీవి గారు కనిపించారు, క్యారెక్టర్ కనిపిస్తుంటుంది. సో ఆయన ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆయన నవ్వితే మనం నవ్వుతాం, ఆయన డైలాగ్ చెప్తాం మనం డైలాగ్ చెప్తాం. సో ఆయన ఫీవర్ ఎలా కనిపిస్తుంది, ఆయన బ్లడ్ పెట్టి ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది వస్తుందండి. అంటే సినిమా కోసమే పుడతారు, సినిమా కోసం బతుకుతారు చూడండి, వాళ్ళకే వస్తుంది అది. ఆయన మీరు చూసుంటే ఆయన పాలిటిక్స్లో నిజంగానే ఇవ్వలేక వచ్చేసారు. నాకు ఇదే నా ప్రపంచం అనుకోండి. ఆయన సినిమా కోసమే పుట్టారు. ఇందులో ఒక హ్యాపీనెస్ ఉంటుంది, డిఫరెంట్ కదా, రెండు డిఫరెంట్ ఫీల్స్ కదా. అవును. అండ్ ఇంకొకటి కూడానండి, చిరంజీవి గారు ఆయన ఎంత మంచి మనిషి. అండ్ ఆయన ఇదే కాకుండా ఫిలాంథ్రపీ తీసుకోండి, ఎన్ని చేశారు. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వల్ల ఎన్ని ఫ్యామిలీస్ నిలబడ్డాయి. అండ్ ఇండస్ట్రీలో కూడానండి ఎవరికైనా ఒక టెక్నీషియన్ కానీ ఎవరికైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, లేదు వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు, లేకపోతే ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు దగ్గరుండి అండి మన అపోలోలు తీసుకెళ్ళి ఎంత బాగా చూసుకుంటారు. ఒక్కొక్కరిని పర్టికులర్గా పర్సనల్ కేర్ తీసుకుంటారు, మనుషుల్ని అలాట్ చేస్తారు, ఎన్నో చేస్తారండి. అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళాలి, ఏదైనా వెళ్ళింది అంటే డెఫినెట్గా చేస్తారు. అండ్ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అయితే ఎన్ని ఫ్యామిలీస్, ఎన్ని క్యాంప్స్ పెడుతుంటారు, ఎంత చేస్తున్నారు. కోవిడ్ టైంలో వాళ్ళు చేసిన సర్వీస్ ఇంత అంతా కాదు, చాలా. సో ఇవన్నీ దేవుడు బ్లెస్సింగ్స్ అండి. అందుకే వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు అంత స్ట్రాంగ్గా అంటే మంచి ఫ్యామిలీ, పెద్ద రేంజ్లో ఉండి ఎన్నో చేస్తున్నారు, ఎంతో మందితో పొగిడించుకుంటున్నారు అంటే రీజన్ అదే, చేసిన మంచి పనులు. ఆయన డెడికేషన్ ఇందులో కూడా కనిపిస్తుంది, సేవా కార్యక్రమాల్లో కూడా. అంటే అంత స్టార్డమ్ పెట్టుకుని వాళ్ళకి ఎన్నో ఉంటాయి బిజినెసెస్, కానీ ఎప్పుడు నిరంతరము పరుగులు తీస్తూనే ఉంటారు. సినిమాలు చేసినా చేయకపోయినా, ఆ షెడ్యూల్స్ లేనప్పుడైనా పరుగులు తీస్తూనే ఉంటారు. కానీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం, అది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన ద్వారా ఎంతమంది అండి ఇన్స్పైర్ అయ్యారు అసలు సేవలు చేస్తూ. ఆయన బర్త్డే వచ్చిందంటే ఎక్కడ చూసినా బ్లడ్ క్యాంపులు, ఫస్ట్ బ్లడ్ క్యాంప్స్ పెడతారు. మీరు అంటే ఎట్లా అంటే హైదరాబాద్లో మనకి తెలిసింది, ప్రతి
అపార్ట్మెంట్ని ఒకసారైనా సరే బ్లడ్ క్యాంప్స్ వీటి వరకు వెళ్ళారండి. అవి అంటే అందరు మనుషుల్లోని ఇన్వాల్వ్ చేసుకుంటూ అందరిలో రీచ్ అయ్యి ఎంతో సర్వీస్ చేశారు. సో ఎంత టీం ఉంటే అవుతుంది అది, మీరు అన్నట్టు ఎంత డెడికేషన్ ఉంటే జరుగుతుంది అది. అంటే అంత ఈజీ కాదు ఇవన్నీ కూడా. మొదలు పెట్టడం దాన్ని నిరంతరాయంగా కొనసాగింపు అనేది సక్సెస్ఫుల్ గా దాని మీద నిలబడి నడిపించడం అనేది ఆయనకే మాత్రమే. ఈ రోజు ఆయన ఇన్ని అవార్డ్స్, గవర్నమెంట్ నుంచి ఎన్ని అవార్డ్స్, ఇవన్నీ ఊరికే రాలే. సో ప్రతి మినిట్ హీ లివ్ ద లైఫ్. బతికేయడం వేరు, జీవించడం వేరు. సో ఆయన చూసి నేర్చుకోవాలండి. ప్రతి మినిట్ ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, అన్నీ కూడా ఫ్యామిలీతో ఎలా ఉండాలి, బయట జనంతో ఎలా ఉండాలి, ఎలా మనుషుల్ని ప్రేమించాలి, ఎంత మంచిగా చూసుకోవాలి. అలాగే ఒక్క రిమార్క్ లేదు చిరంజీవి గారి మీద. ఎన్ని చేయండి అంత స్టార్డమ్ వచ్చినప్పుడు జనరల్గా చాలా రిస్కులు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్, ఏం చేసినా తప్పు. ఒక్క నెగటివ్ మాట ఒక్కరి నోట్లోంచి వినరు మీరు. సో అది చేయడం అనేది ఎవరి వల్ల కాదు అది. సో అది ఒక్క చిరంజీవి గారి వల్ల అయింది. అసలు ఆయనతో చేసిన ఆర్టిస్టులు కూడా ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఆయన చూపించే ప్రేమని దాన్ని అసలు మర్చిపోరు అన్నమాట. ఒక్క సినిమా చేసిన అన్నయ్యతో నేను చేశాను అన్నయ్య. ఆయన అందరికీ అంతే అన్నయ్య అంటారు, అంతే. ఎవరు నార్మల్గా పలకరించరు, అన్నయ్య అంతే. అయితే మీరు అన్నయ్య సినిమాలో చెయ్యాలి అని ఎప్పుడు ట్రై చేయలేదా? చేశానండి, బట్ అంటే ప్రాబ్లీ ఎలా అయిపోయిందంటే మేబీ రైట్ ఎఫర్ట్స్ పెట్టలేదేమో. బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. అంటే ప్రాపర్ ఛానల్స్ ఒక్కొక్కసారి మనకి దొరకవు జరుగుతున్నది. ప్లస్ మనకు ఒక్కొక్కసారి మనకి ఆల్రెడీ ఆ క్యాస్ట్ కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే ఒకటి జరుగుతుందండి ఏంటంటే, ఇవి ఇప్పుడు చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు అంటే పెద్ద సినిమాలు అండి అవి. ఇప్పుడు మనకి కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే, ఈ పాన్ ఇండియా మూవీస్ అనేటప్పుడు అన్ని స్టేట్స్ నుంచి యాక్టర్స్ని తీసుకొచ్చుకుంటున్నారు. సో అంటే మార్కెట్ వైజ్. సో వాటిలో ఏమవుతుందంటే కొన్ని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. సో అలాగ మనకి కూడా ఒక మంచి క్యారెక్టర్ పడాలి అంటే ప్రాబ్లీ అది మన టైం కూడా కలిసి రావాలి. ఐ హోప్ ఇయర్ నాకు, ఎందుకంటే మంచి మూవీస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 6 మూవీస్ వరకు ఇయర్లో చేశాను, రిలీజ్కి ఉన్నాయి. అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. సో ఐ హోప్ ఇయర్ చేస్తాను అనుకుంటున్నా. 70లో భాగమైనారు, నెక్స్ట్ గ్యారంటీగా సినిమాల్లో వెళ్తారు, వస్తుంది, ఆయన మూవీలో చేస్తారు, డెఫినెట్గా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వస్తే మీకే ఫస్ట్ పార్టీ. నిజంగానా? ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో చేశారు కాబట్టి మీకున్న ఆ టాలెంట్కి, మీ వాయిస్కి, అది నా డ్రీమ్ అండి. ఎనీవేస్ ఇట్ ఈస్ మై డ్రీమ్. మెగాస్టార్తో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలి. దట్ ఈస్ మై డ్రీమ్. చాలు. ఇందాక ఒక డైలాగ్ చెప్పారు, మీ చెయ్యి రఫ్గా ఉంది, బాగానే చెప్పారు. నాకు ఇంకా కావాలనిపిస్తుంది మీ నుంచి. ఇంకా కావాలి, చాలా ఉన్నాయిగా. గుర్తు చేయనా? ఘరానా మొగుడు, ఫేస్ టర్నింగ్. ఇది సూపర్ డైలాగ్ అసలు. అవును, నన్ను డైలాగ్ అడుగుతున్నావు కదా, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇంకొంచెం లెఫ్ట్, ఇంకొంచెం లెఫ్ట్. యాక్టింగ్ చేయిస్తారా? పాట అయిపోవాలి కదా. సో అది కూడా ఏనా కోపం వస్తే అంటే ఈ టైప్లో నాటి తిట్లు, కోపం ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది తెలుసా. మనం తిట్టినట్టు ఉండాలి, తిట్టనట్టు ఉండాలి, క్యూట్గా ఉంటాయి. సో అలాంటివన్నీ చిరంజీవి గారికి వర్కౌట్ అవుతుంది. అది స్టైల్స్ క్రియేట్ చేశారు ఆయన. హీస్ ద క్రియేటర్. ఎందుకంటే ఒక ట్రెండ్ తీసుకొచ్చారండి బేసిక్గా. డాన్సులు కానివ్వండి, డాన్సులలో ట్రెండ్, హీరోలు అప్పటి వరకు అంటే మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ చేసినా కూడా ఏంటంటే, ఏఎన్ఆర్ గారు ఎక్కువ డాన్స్ చేశారు, బట్ అది డిఫరెంట్ అది. బట్ పూర్తిగా కంప్లీట్గా హీరో బేస్డ్ డాన్స్ అన్నది అంటే మార్చేశారు. ఫస్ట్ హీరోయిన్ డాన్స్ చేస్తే హీరో ఇలా నడవటం అదే ఉంటుంది ఫస్ట్. ఏఎన్ఆర్ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం డాన్సులు స్టార్ట్ చేశారు. బట్ కంప్లీట్గా హీరోయే డాన్సర్ అయిపోవడం అన్నది చిరంజీవి గారు. అసలు బ్రేక్ డాన్స్కి ఒక ఊపు వచ్చింది. తర్వాత ఇండస్ట్రీలో ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారంటే చిరంజీవి గారు చేశారు. సో ఇప్పటికీ ఆ గ్రేస్ అంటే మనకంతే కదా, ఇండియన్ సినిమాలో బెస్ట్ డాన్సర్ అంటే చిరంజీవి గారిని దాటి రాదు. అసలు ఆ పేరు వస్తుంది అంటే అంతే. డాన్స్ వాట్ నాట్ అండి, ఆ గ్రేస్. నాకు ఒకసారి మర్చిపోయాను, తాండవం ఎలా చేశారు. ఆయనకి శివుడు భక్తుడు అనుకుంటా అంటారు కదా. సో పేర్లో కూడా ఉంది కదా, అసలు పేర్లో ఉంది కదా. సో ఆ డాన్స్ తాండవం ఎంతో, అందులో కూడా ఎంతో ఇష్టపడి చేసేవండి అన్ని. ఆ తాండవానికి కూడా
ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అసలు ఆయన ఎంత ఫ్లెక్సిబుల్గా అయిపోయారు అసలు. ఆయన డాన్సర్ అండి, సూపర్ డాన్సర్. ఆయన మించిన డాన్సర్ సౌత్ ఇండియన్ కాదు, ఇండియాలో నాకు తెలిసి అంతే. అంటే డాన్సర్స్ ఉంటారు, బట్ డాన్స్లో లైఫ్ గ్రేస్ ఉన్నది ఆయనది. డాన్సర్స్ చాలా మంది ఉంటారు. అసలు ఇప్పుడైతే డాన్స్లు అంటే ఫీట్స్, మాక్సిమం జిమ్నాస్టిక్స్, ఫీట్స్ ఇవి కదా. బట్ డాన్స్ అంటే గ్రేస్. ఆ గ్రేస్ ఉన్నది చిరంజీవి గారికి. ఎనీబడి టాప్ డాన్సర్స్ అందరూ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు చిరంజీవి గారు. ఇంతమంది డాన్సర్స్ వచ్చారంటే కూడా ఆయన వల్లే. డాన్స్లో ఒక ఇష్టాన్ని, డాన్స్ని ప్రేమిస్తున్నారు అన్న, ఒక్క సినిమాని ప్రేమిస్తున్నారు అంటే చిరంజీవి గారి ప్రభావం 90% ఉంటుంది. అవును. ఇక్కడ ఒక 10% అటు ఇటు అవుతుందేమో కానీ ఆ ఇష్టం, ప్రేమ చూసి ఆడియన్కి కూడా అంత ఇదిని తీసుకొచ్చేసారు ఆయన. సో అసలు సినిమా మీద అందరికీ పిచ్చి పట్టుకోవడానికి కారణం కూడా ఆయనే. సినిమా పిచ్చి పెట్టుకోవడం కారణం ఆయనే. మాస్ అండ్ అంటే సినిమా ఒకప్పుడు ఎట్లా ఉండిందంటే, పౌరాణికం చేసినా లేకపోతే ఏదన్నా కూడా మీకు ఒక టైప్ కేటగిరీ యాక్టర్స్ అంటే వాళ్ళు మాత్రమే చేయగలరన్న ఫీల్ ఉండేది. మనకి అవుట్ ఆఫ్ రీచ్ అన్న ఫీలింగ్ ఉండేది సినిమా అన్నది. సో ఈయన చేసినప్పటి నుంచి ఎట్లా వచ్చిందంటే అది యూత్ అండ్ మాస్. అంటే నేను కంపల్సరీగా నేను ఒక హీరో లేకపోతే ఒక స్టార్ అవ్వాలన్న ఫీలింగ్, ఆ క్రేజ్ క్రియేట్ చేసింది చిరంజీవి గారు. లేకపోతే మనకి పౌరాణిక డైలాగులు ఇవన్నీ రావాలి, కొంచెం అవుట్ ఆఫ్ రీచ్ అన్నట్టు ఫీలింగ్ ఉండేది ఫస్ట్ అందరికీ. ఈయన వచ్చిన తర్వాత నుంచి మార్చేశారు అంత మరి. ఆయన చేసిన మంచునాథ కూడా ఎంత బాగుంటుందండి. శివుడుగా ఆయన ఎంత ముచ్చటగా ఉంటారో అసలు. నాకు తెలిసి అది ఆ తాడవం కోసమే ఇవన్నీ చేసుంటారేమో ఆయన. వెర్సిటైల్ అండి, ఎన్ని క్యారెక్టర్స్ చేసేసారు. మీరు అడిగారు కదా ఇందాక ఏ క్యారెక్టర్ మనం ఏందని చెప్పాలి, చెప్పడానికి లేదు. నన్నంటే నేను ఈ క్యారెక్టర్ చేయొచ్చు, ఆ క్యారెక్టర్ చేయొచ్చు అని మనం చెప్పుకుంటాం. ఆయన ఏం క్యారెక్టర్ చేయాలి అన్ని చేసేసారు మొత్తం. అప్పట్లో చంటబ్బాయి, చార్లీ చాప్లిన్ ఎట్లా చేశారు అసలు. చంటబ్బాయి కదా, చంటబ్బాయిలో ఆయన చార్లీ చాప్లిన్ అయిపోయారు, మైకేల్ జాక్సన్ అయిపోయారు, శివుడు అయిపోయారు. అందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ అసలు. అవును, మామూలుగా ఉండదు. హీరోయిన్ కి ఆయనకి ఉన్న సీన్స్ లో కామెడీ. అవును, బాబా చిరంజీవి గారిలో ఈ కోణమా ఇంతలాగా అని చెప్పి ఫుల్ మూమెంట్స్ అన్ని క్రియేట్ చేసింది ఆయన అండి. అంటే అలా పాకెట్లో చేయి పెట్టుకుని కదా పడిపోతుంటే మళ్ళీ సర్దుకొని అది కవర్ చేసుకొని వాళ్ళు అలా చేస్తుంటారు. థియేటర్ పడి నవ్వుతారు. ఆ సీన్ ఇప్పటికి వచ్చినా మనకి ఎందులో స్క్రోల్ చేసినప్పుడు చూసినా పడి నవ్వుతాం. అంటే ఆ మూమెంట్స్ క్రియేట్ చేసింది ఆయన. అది కష్టం. ఒకసారి చూసి ఒకరు చేసిన తర్వాత అది చేయడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మనం అంటే చార్లీ చాప్లిన్ చేసి ఉండొచ్చు, బట్ అది ఫారినర్స్ మనవి వేరే ఉంటాయి. అంటే మనం ఇండియనైజ్ చేసుకోవాలి ప్రతిదాన్ని. సో ఆ కన్వర్ట్ చేసుకొని మనలో ఫస్ట్ టైం చేయడం అనేది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్. ప్లస్ ఇంకోటి అండి, ఆల్రెడీ ప్రూవ్డ్ ఒకటి ఉన్నప్పుడు దాన్ని మనం మ్యాచ్ చేయడం చాలా కష్టం. అవును, అది అంతగా చేయడం ఈజీ, కానీ తెలుసున్నది చేయడం అది కూడా మ్యాచ్ చేయడం అంటే ఆ కంపారిజన్స్ వస్తాయి. అవును, సో అది మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో హీస్ చిరంజీవి. అంతే. చిరంజీవి గారు ఏ మూవీ గురించి చెప్పుకోవాలో చాలా లెందీగా చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి మూవీలో బావగారు బాగున్నారులో ఆ ఫారిన్లో ఉండే సీన్స్, రంభగారు తను వాళ్ళిద్దరు చేసిన కామెడీ, బ్రహ్మానందం గారు, రంభగారు, ఆయన అది హిలేరియస్ కామెడీ. ఆల్మోస్ట్ 30 minutes ఏమో ఉంటుందండి కదా ఆ సీక్వెన్స్. చాలాసేపు ఉంటుంది అక్కడ పైన ఉంటుంది. సో అది అసలు టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్. రాలేదు బ్రహ్మానందం గారు, రంభ గారు అండ్ చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు అది ఏం సీన్ అసలు పిచ్చెత్తిపోతుందంటే, ఫ్రిడ్జ్లో పెట్టి ఈమె చనిపోయింది చూస్తుంది అనగానే సో ముగ్గురు అసలు ఆ సీన్లో ఎంత ఆసమ్. ఆ బ్రహ్మానందం గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్, వాళ్ళిద్దరు షేరింగ్ ఉంటుంది అసలు. బా అసలు ప్రతి సినిమా మీరు ఎన్నిసార్లు చూసినా సరే మనకు అది కొత్తగా బోర్ కొట్టదు కదా, మళ్ళీ ఆ సీన్ చూద్దాం అనిపిస్తుంది. అదే ప్రతిసారి మీకు ఎంత చూసినా సరే అది మనం ఒక్కొక్కసారి సమ్టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం. అంటే ఆ హిలేరియస్గా చిన్న సెన్సిటివ్ మూమెంట్స్ అవి చేద్దామని సీరియస్లీ ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఏమైనా చేసినప్పుడు మనం ఒక క్యారెక్టర్ ఏదైనా వస్తుంది అనగానే అవి చూసి ఒక్కొక్కసారి ఆ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇలా బాగుంది. సో ఇట్స్ హీజ్ లైక్ ఎన్సైక్లోపీడియా అనమాట. ఒక రికార్డ్ మనకు ఒకసారి క్రియేట్ చేసి తయారు చేసేసారు, ఈ క్యారెక్టర్ అయితే ఇలా చేయొచ్చు అని. సో ఒక్కొక్కసారి మనకి ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా ఓకే అది తీసుకున్న తర్వాత మనం ఓన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి క్యారెక్టర్ అది. అవును, చాలా సూపర్ క్యారెక్టర్. ఇక్కడ అంత ఎంటర్టైన్ చేసిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని సీరియస్ ఉంటాయి అండ్ మళ్ళీ కామెడీ కంటిన్యూషన్ ఉంటుంది. శ్రీహరి గారి వచ్చినప్పుడేమో ఒక కామెడీ వస్తూ ఉంటుంది, హీరోయిన్ ఫాదర్తో వచ్చినప్పుడు కొన్ని సీరియస్ సీన్స్ ఊరి కోసం. కానీ ఆ డిఫరెన్స్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారా అనిపిస్తుంది అసలు.
నేను అనుకోవడం బహుశా క్యారెక్టర్లోనే అలాగా మేబీ డే అండ్ నైట్ దాని మీద వర్క్ చేసుకుంటా, ప్రాక్టీస్ చేసుకుంటా, ఒక్కొక్కసారి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుంటా అన్నీ చేసి ప్రిపేర్ అయ్యి బాగా ప్రిపేర్ అయిన తర్వాతే ఆయన సెట్లోకి వెళ్తారేమో అని నాకు డౌట్ ఇప్పటికీ కూడా. ప్రిపరేషన్ అవసరం అంటారా? లేకపోతే ఆ పర్ఫెక్షన్ అంటే మీకు అంత వేరియేషన్స్ ఎట్లా వస్తాయి? ఆయన అలవోకగా చేస్తారు. అది అంటే అంత డెడికేటెడ్గా ఆయన ప్రాక్టీస్ చేస్తారనే. సో ప్రతి మినిట్ కూడా అంటే సెట్లో అలా ఉంటారట, ప్రతి మినిట్ కూడా అంతే అలాగా ఆ వర్క్. అలాగే ఈరోజు నేను చెప్పాను చూడండి, ఈరోజు ఫస్ట్ డే నేను యాక్ట్ చేస్తున్నాను అన్న దృష్టితోనే చేస్తారంట ఆయన. ప్రతి మినిట్ అంతే శ్రద్ధగా వర్క్ చేస్తారంట. అలాగే తర్వాత అంటే ఈ సినిమాలకి ఆ సినిమాలకి గ్యాప్ ఉన్నప్పటికీ కూడా సీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఇంద్ర సినిమా అది ఎంత ఉర్రూతులోగించింది అసలు. గల్లు గల్లుమని సాంగ్ ఒక టైప్లో ఉంటే దాయి దాయి దామా వచ్చేసరికి ఆ రెండు మనం ఒకసారి ఊహించుకోండి. మీరు దాయి దాయి దామా వీణ స్టెప్ ఉంటుంది చూడండి, ఆ వీణ స్టెప్ ఇప్పటికీ కూడా ఎన్ని సినిమాల్లో పెట్టారో తెలుసా. అది కామెడీకి సీరియస్గా అన్నిటికీ కూడా ఆ స్టెప్ పెట్టారు. అసలు అది క్రియేట్ చేయడం, ఆయన మూమెంట్లో చేయడం, అసలు సీరియస్లీ వీణ వాయిస్తున్నట్టే ఉంటుంది. ఎంత బాగుంటుంది సాంగ్. అండ్ అంటే ప్రతి సినిమాలో అండి ఆయనకంటూ ఒక స్పెషల్ ఐకానిక్ మూవీస్ అండ్ ఆయన అలా బ్లెండ్ చేసేసారు అంతే. ఆ స్టెప్ ఇప్పటికీ కూడా కదా, సునీల్ గారు అయితే ఎన్ని సినిమాలు చేశారో ఆయన. అండ్ ప్రతి ఇంకొక దాంట్లో ఇంకో సినిమాలు ఇలానే ఆలీ గారు ఆ స్టెప్ వేసారు. సో ప్రతి ఒక్కరికి అదే అంటే సినిమాల్లో కూడా ఎలా అవుతుందంటే ఆయన చిరంజీవి గారు క్రియేట్ చేసింది నెక్స్ట్ మినిట్ అలా ప్లే చేసేయాల్సిందే ఎక్కడో దగ్గర. ఆ డైలాగ్ అయినా వాడేయాలి, లేకపోతే ఇదని. ఇలా నేను ఒకటి చేశానండి ఠాగూర్ సినిమాలో. చిరంజీవి గారు డైలాగ్ ఉంటుంది చూడండి, 5,7,36,800 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళలో 3,76,000 4 లక్షల మంది ఇంతమంది ఇలా ఉంటే అని ఇలా పెద్ద ఒక డైలాగ్ ఉంటుంది. ఇలాంటి డైలాగ్ నాకు ఒక సినిమాలో పెట్టారనమాట. మీకు వచ్చింది ఓకే ఎప్పుడో అంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత అనుకోండి. అందులో నేను ఒక కాలేజ్ స్టూడెంట్, నాకు ఒక అబ్బాయి వచ్చి లవ్ లెటర్ ఇస్తాడు అనమాట. సో లవ్ లెటర్ ఇచ్చినప్పుడు నేను ఇలా మధ్యలో నిలిచి నా లవ్ లెటర్ ఇవ్వగానే మొదలెడతాను అనమాట. అన్ని లక్షలు అంటే 10,06,76 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలోని 6,07,30 మంది అమ్మాయిలు ఉంటే ఇందులో 1000 మంది అంటే ఇట్లా ఒక డైలాగ్ అనమాట. సో ఇలా ఒక పెద్ద స్ట్రెచ్ ఒక 2 pages డైలాగ్ ఇచ్చారు నాకు. ఇచ్చి ఒక రౌండ్ ట్రాలీ పెట్టి సేమ్ ఇదే పెట్టారనమాట సీన్. సో ఇది చెప్తా ఉంటే అని ఇచ్చిన తర్వాత లాస్ట్కి నువ్వు ఇలా లవ్ లెటర్లు ఇచ్చి ఆడపిల్లల్ని పనికి రాకుండా చేసేస్తావు ఎప్పుడు ఎవరికి కూడా లవ్ లెటర్ ఇవ్వనుకుని అబ్బాయి వెళ్ళిపోతాడు. అది మీకు సూపర్గా పడింది కదా ఆ డైలాగ్. పడింది, సూపర్గా పడింది. అట్లా ఏంటంటే చిరంజీవి గారు ప్రతి సినిమాలో ప్రతి డైలాగ్ కానీ డాన్స్ స్టెప్ కానీ ఏదైనా సరే మళ్ళీ ఏదో ఒక సినిమాలో అది యూజ్ చేయాల్సిందే. సో హీస్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ సినిమా. అంతే గాడ్ ఫాదర్ అంతే గాడ్ ఫాదర్ కూడా అలాగే చేశారు ఆయన నిజంగా. అంతే చాలా సూపర్గా చేశారు. ఠాగూర్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సీరియస్ మోడ్లో నడిచిన మూవీ ఏమో అది. అంటే ఒక సాంగ్స్ని మనం సపరేట్ చేస్తే అసలు కామెడీ ట్రాక్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎక్కడో పిల్లలతో తప్ప. కానీ ఆ సీరియస్నెస్ని కానివ్వండి, ఆయన నాకు తెలుగు పదాల్లో నచ్చని పదం క్షమించండి అని ఆ డైలాగ్ అసలు ఎంత ఇప్పుడు కూడా వాడుతుంటారు. సినిమా వచ్చి 2 ఏళ్ళు అయింది. అవును. అలాంటి మూవీస్ని చూసినప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీకు ఏమనిపిస్తుంది? ఒక చిరంజీవి గారుగానే కాదు, కొన్ని పర్టికులర్ మూవీస్లో అలాంటి డైలాగ్స్ కానీ అలాంటి మూవీస్ కానీ చూసినప్పుడు అది మీరు అంటే చిరంజీవి గారు అండి ఒక విషయం మీకు చెప్పాలి. చిరంజీవి గారు హీస్ వెరీ గుడ్ ఎట్ సెలెక్టింగ్ అండి. సెలెక్షన్, మూవీ సెలెక్షన్, స్టోరీ సెలెక్షన్ అంటే చిరంజీవి గారు ఒక స్టోరీ వినంగానే ఎన్ని అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఎన్ని డేస్ ఆడుతుందో కూడా చెప్తారంట. ఆయనే చెప్పేస్తారంట. సో ఇన్ని డేస్ అంటే ఇవన్నీ మనం విన్న స్టోరీస్ మనం చూడలేదు, బట్ అందరూ చెప్తుంటారు కదా. సో ఇండస్ట్రీ పీపుల్ అందరూ సో ఇంత ఇది హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది, ఇన్ని డేస్ వస్తుంది, ఇంత కలెక్షన్ వస్తుందని చెప్తారట. సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారంట. సో అందుకే మీకు ఆయన చేసిన ప్రతి సినిమా ప్రతి డైలాగ్ అన్నీ కూడా అట్లా ఉంటాయి. హీస్ వెరీ గుడ్ ఎట్ సెలెక్షన్ అండి. సెలెక్షన్ అని కాదు, చెప్పాను కదా సినిమా మీద అంత అవగాహన, అంత కమాండ్, అంత గ్రిప్. సో ఠాగూర్ సినిమా యాక్చువల్గా ఆయన హీరో అంటే యంగ్ హీరోస్ అంటే లవ్ స్టోరీస్ దాటి వచ్చిన తర్వాత జనరల్గా సెలెక్షన్ చాలా కష్టం అందరికీ. అవును. సో దీంట్లో ఆయన సెలెక్ట్ చేసుకున్న మూవీ ఠాగూర్. అది
ఫస్ట్ టైం అనుకుంటా అట్లాంటి మూవీ రా. అవును. సో ఆ మూవీలో ఇంకా ఆయనకి వెరీ యాప్ట్. అండ్ ప్లస్ ఏంటంటే అండి ఈ సోషల్ సర్వీస్లు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ముందు లేకపోతే ఇట్లా అంటే సో ఆయనకి అది వచ్చింది నేను చేద్దాము అని. సో అలా సెలెక్ట్ చేసుకుని ఆ మూవీస్ ఆ తర్వాత సోషల్ మనం అనుకున్నట్టు ఇవన్నీ బ్లడ్ బ్యాంకులు ఇవన్నీ అలా అలా అంటే ఆయన మేబీ నేను అనుకోవడం ఆయన లైఫ్లోనే ట్రావెల్ అవుతా వచ్చాయి అన్నీ. ఆ మూడ్ ట్రావెల్ ఆయన స్టోరీ సెలెక్షన్ ఆయన లైఫ్లో చేస్తున్న యాక్టివిటీస్. సో ఇట్స్ ఆల్ లైక్ హీఈస్ ఇన్ టు ద సినిమా, లైఫ్లోనే సినిమా ఉంది. సో ఠాగూర్ సినిమా చాలా పర్ఫెక్ట్ కదా, మీకు అది చూస్తే చాలా ఎలా ఉంటుందంటే ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి కదా మనకి, నిజంగా రియల్ లైఫ్లో అలా ఉంటే బాగుంటుంది. అవును. సో ఇంకా అంతే. సో ఠాగూర్ సినిమా అప్పుడు డైరెక్టర్ గారు ఆ స్టోరీని ఎలా నరేట్ చేసి ఎలా క్రియేట్ చేశారో తెలియదు, కానీ ఇప్పుడు రియల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఠాగూర్ సినిమానే వీళ్ళు చూపించేశారు కదా, ఇలాంటివి అలాచకాలు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి కదా అనిపిస్తోంది. అవును, బయట చాలా జరుగుతున్నాయి అలాంటివి. హాస్పిటల్ ఇన్సిడెంట్స్ ఎన్ని వస్తున్నాయో అసలు. అంటే సినిమాల్లో కూడా అంతే కదండి, జనరల్గా ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్స్నే పెడతారు. అదే మనకి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం అందరికీ అన్నీ తెలుస్తున్నాయి, ఒకప్పుడు తెలిసేది కాదు. సినిమాలో చూస్తే ఇలా సినిమాలో చూపించి ఎలా అనేవారు, సినిమాలో చూపించినందుకు బయటకు వచ్చింది అనేవారు, అంటే బయట జరుగుతుంది. యాక్చువల్గా బయట జరిగిన స్టోరీనే సినిమాలో చూపిస్తారు. సో అదే లీడ్. సో అక్కడి నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఎక్కువైపోయింది ఒకప్పుడు కంటే. అంటే మరి మనకి తెలియడం ఎక్కువైందా లేకపోతే నిజంగా ఎక్కువైందో, బట్ సేమ్ అలాగే ఉంటుంది. అదే అంటున్నా, ఇప్పుడు కూడా ఠాగూర్ లాంటి ఒక క్యారెక్టర్ రియల్ లైఫ్లో వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అవును, నిజంగా అలాంటి సొసైటీకి కాపాడే వాళ్ళు ఉంటారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాత్రను చూస్తే ఇప్పటికీ కూడా ఇన్స్పైర్ చేసేలా ఉంటుంది. అవును, అది కదా ఒక మనిషికి ఉండాల్సిన క్వాలిటీ అన్నట్టు మనల్ని కూడా ఎందుకు కదిలిస్తుంది. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. సొసైటీ మీద ఒక రెస్పాన్సిబుల్గా ఉండడం ఎంత అవసరం అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది ఆ పాత్ర. మీరు ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ ఉంటుంది చూడండి, ఇద్దరు చనిపోతారు, వైఫ్ అండ్ పాపని, అది అయిపోయిన తర్వాత కాలిపోయి ఉంటారు కదా ఇద్దరు, ఆమె పట్టుకొని ఇట్లా బేబీని పట్టుకొని ఉంటుంది కదా. అది యాక్చువల్గా చాలా మనకే చాలా బాధ కలిగించే సీన్ అది. సో అందులో ఆయన్ని చూడాలండి. అందులో అమ్మో ట్రాజడీ చేశారంటే ఆయన లిటరలీ నేనైతే ఏడుస్తాను ఎప్పుడు. ఆయన అది పెట్టంగా నా పెయిన్ తీసుకొస్తారు చూడండి, కళ్ళల్లో పెయిన్ కనిపిస్తుందండి. మనిషి ఏడవకుండా ఠాగూర్లోనే అనుకుంటాను, ఇదే అనుకుంటాను. ఇలాగే ఒక చైర్లో కూర్చొని ఇలా 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 బాధపడతా ఉంటారనమాట. సో ఆ సీన్లో మీకు కళ్ళల్లో చూస్తే రియల్గా ఈయన హృదయంలో అంటే ఎంత పెయిన్ మనకి చూడండి, ఎప్పుడైనా ఏడిస్తే మీకు లోపల గుండె పిండేస్తున్నట్టు ఉంటుంది ఎవరికైనా, అది వస్తేనే కళ్ళలో ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో నిజంగా ఆయన ఏడు చేస్తారా లోపల నుంచి, అది మరి ఎంత తట్టుకోగలుగుతారా ఎమోషన్స్. జనరల్గా ఆర్టిస్టులకి అది ఉంటుందండి, ఒకరోజు ఏడిచే సీన్ చేశారంటే అది 1 day క్యారీ అవుతూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్ రావాలి అంటే ఎంత ఉండాలి అది, అమ్మో అసలు ఏమైపోతారా అనిపిస్తుంటుంది అనమాట కదా ఎక్స్ప్రెషన్. మీరు ఈ మాట అంటే గుర్తొచ్చింది, ఇందిరాలో ఆయన మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్ ఎంత సెన్సేషన్ అవుతుందో అక్కడ ఆ సీన్ని ఆడియన్స్ని కంటతడి పెట్టింది. ఆ డైలాగు బాబోయ్, ఆ సిచ్యువేషన్ ఎంత ఇదిగా ఉంటుందో. అవును, ఈ రోజుకి కూడా మళ్ళీ ఆ డైలాగ్ అలానే ఉంది. ఆయన డైలాగ్స్ అన్నీనండి, ఒకటి లేదు, ప్రతి సినిమాలోంచి ఒక 2 డైలాగ్స్ అయినా ఇలాంటివి వస్తాయి. ఇప్పటికీ అవి ట్రెండింగే, ఎనీ టైం ట్రెండింగ్. మనకి వచ్చేది కదా, మనకి తెలియకుండా వాడుతూ ఉంటాం, తెలియకుండా వాడతాం. అవి అంతలా చొచ్చుకుపోయాయి మనసుల్లోకి. అక్కడ ఆ ఆర్టిస్ట్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ అలా ముద్రపడింది అంటేనే నటుడిగా ఆయన ఎంతగా జీవించి ఉంటే ఈ రోజున మనం ఇంత మాట్లాడుకోవడానికి కారణమైందని. అసలు అండి మెగాస్టార్ గురించి మాట్లాడాలంటే మనకి సంవత్సరాలు సరిపో, మహాసముద్రం ఆయన. సముద్రం ఎవరిని కదపండి, ఎవరిని మనం తీసుకున్నా, ఎవరితో మాట్లాడినా కూడా కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు మనం, ఏమైనా అలా ఇదే టాపిక్ ఉంటుంది మనకి. అంటే ఏంటి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఐకాన్. ఒక సినిమా గురించి ఒక రోజు మాట్లాడవచ్చు కూర్చొని. ఆయన ప్రతి సీన్ అంటే ప్రతి మినిట్ని అలాగా ప్రతి సెకండ్ అలా పండిస్తారండి. ఆయన అందులోకి వెళ్ళిపోతారు, అంటూనే ఉన్నారు, ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆయన. ఆ ఘరానా మొగుడు, రిక్షావాడు తీసుకోండి, మాస్, ఎంత మాస్ అసలు. అది ఏ క్యారెక్టర్ నేను అలానే పండించగలను. మన ఠాగూర్ సినిమాకి ఆ రిక్షావాడు సినిమాకి ఎక్కడైనా పోలికుంది సంబంధం, ఇదే మనిషి ఇదే. అందరు ఆర్టిస్టులు కదా ఉండదండి, అందరు యాక్టర్స్ అలాగా ప్రతి క్యారెక్టర్ చేయలేరు. చేసి ప్రయోగాల కింద మిగిలిపోయి ఫెయిల్యూర్స్ అయిపోతారు, యాక్సెప్టెన్స్ ఉండదు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో వీళ్ళు మాస్ హీరో అంటే మాసే, వాళ్ళు ఇంకొక రకంగా మీరు చూడలేరు వాళ్ళని. చిరంజీవి గారు ఒక్కరికే
అది కామెడీ చేసినా కూడా అదే స్టార్ కనిపిస్తారు మీకు అందులో మళ్ళీ. మెగాస్టారే, అది ట్రాజడీ చేసినా మెగాస్టారే. చాలా లో ప్రొఫైల్ సినిమాలు చేయనియండి. రుద్రవీణ తీసుకోండి, ఎంత మంచి సినిమానో ఎంత అది మంచి అసలు. సినిమా అండి అది. రుద్రవీణ తీసుకోండి, రుద్రనేత్ర తీసుకోండి. అసలు అందులో రుద్రనేత్రకి మళ్ళీ అసలు రుద్రవీణకి పోలిక లేదు, అసలు పోలిక ఉండదు. రెండు పోలిక లేదు. అది ఏదే తీసుకొని అంతెందుకండి, శ్రీదేవి గారు లాంటి యాక్టర్ కూడా చిరంజీవి గారు పక్కకు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు డాన్స్ చేసినా నాకు చిరంజీవి గారు కనిపిస్తుంటారు. సో అంటే ఫ్యూచర్ లో జాహ్నవి కపూర్ తో చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లా. ఏం లేదు. సో అంటే చిరంజీవి గారు అది అంతేనండి, హీస్ అంటే ఆయనే ఉంటారు అంతే. హీస్ మెగాస్టార్, ఊరికే అవ్వలేదండి. హీరోయిన్స్ మారుతారు కానీ హీరో Star మాత్రం ఒకటే, star, మెగాస్టార్. మెగాస్టార్. Yes. ఇక చివరిగా మన ఆడియన్స్ కి ఏం చెప్తారు ఈ మెగా ఎట్ 70 సందర్భంగా మా 99 టీవీ ప్రేక్షకులకి మీ తరఫు నుంచి ఏం చెప్పబోతున్నారు? మెగాస్టార్ మనందరి లైఫ్లో కూడా స్టార్. అది మీకు నాకు అందరికీ కూడా ఆయన స్టార్, అది అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో అందరూ ఈ బర్త్డే రోజు మెగాస్టార్ గారి హెల్త్ కోసం, ఆయన హ్యాపీనెస్ కోసం ఎప్పటికీ ఇలానే ఉంటూ, ఆయన సర్వీసెస్ వల్ల మన ఎంతోమంది హెల్ప్ అవుతున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు. సో ఇలాగే ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఇలానే ఉండాలి, ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలని మీరందరూ కూడా భగవంతుడిని ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మీకు వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే. సూపర్ క్రాంతి గారు, చాలా చాలా చక్కగా చెప్పారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇక్కడి వరకు వచ్చారు. ఈ మా మెగా ఎట్ 70లో మీరు ఒక పార్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. అసలు మీరు ఇన్వాల్వ్ అయిపోయి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మన ఇంటి పండుగలానే ఉంది. పండుగ తెచ్చేసారు. అంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. సో ఎనీవేస్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. నేను చాలా పెద్ద ఫ్యాన్, అది నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఐఎమ్ ఏ ఫ్యాన్ అని నేను ఫ్యాన్ అని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. నేను మెగాస్టార్ ఫ్యాన్. సూపర్ అండి. అలాగే మీ విష్ కూడా నెరవేరాలి. మెగాస్టార్ మూవీలో మీరు యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా పార్టీ వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మన మెగా ఎట్ 70లో క్రాంతి గారు ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడారు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.